బచ్చాలు బగ్గ తిన్నరా? ఉగాది పచ్చడి కుతిదీరా తాగిండ్రా? పంచాంగం చూపించుకున్రా నుల్లా? ఈ ఏడు ఎట్లున్నదట మీకు? కొలువులు, బిజినెస్లు, చదువులు, శాస్త్రాలు, వ్యవసాయం, ఆనలు, ఆమ్దాని, అప్పులు పతొక్కటి పంతులతో చెప్పించుకునుడు మనకి వెనకటికెళ్ళి వస్తున్న పండుగ. అట్లనే రాజకీయాలు, పదవులు, పతార గురించి లీడర్లు తెలుసుకుంటారు. మరి అలా ఏడు ఎట్లా నడిచింది, ఎవల జాతకం ఎట్లున్నదో చూద్దాం పండ్రి. మరి సర్కార్ తరఫున హైదరాబాద్ రవీంద్ర భారతిలా ఉగాది పండుగ సంబురంగా అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, సీనియర్ లీడర్లు అంతా వచ్చిండ్రు. శ్రీ పరాభవనామ సంవత్సరంలా తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటది, ఏమైతది, ఆనలేంది, పంటలేంది, పైసలేంది ప్రతి ఒక్కటి చెప్పిండు అయ్యవారు. నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికి కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. రాష్ట్రంలో సుపరిపాలన చెయ్యటానికి అనుక్షణం రాజు తహతహలాడిపోతూ ఉంటాడు. ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. పబ్లిక్ అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పి పథకాలు, డెవలప్మెంట్ గురించి చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వము ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఈ సంవత్సరం మంచి వర్షాలతోని ఎక్కడ తుఫాన్లు కానీ సునామీలు కానీ రాకుండా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక గాంధీ భవన్ లో జరిగిన పండుగకు పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు వచ్చిండ్రు. ఈ పంతులు చెప్పిన పంచాంగంలా గివి ముఖ్యమైన ముచ్చట్లు. ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అంటే ఎంతసేపటికి కూడా అవతల వారిని దేశించడమో దూషించడమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మంత్రి కుజుడైనందువల్ల ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈసారి మహేష్ కుమార్ గౌడ్ గారు నూతన పదవిని అలంకరించబోతున్నారు. బీఆర్ఎస్ ఆఫీస్ లో రామన్న, గులాబీ లీడర్లు ఉగాది పండుగ చేస్తే పంతులు గారి పలుకులు గివి. ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ ఆఫీస్ లో రామచంద్రరావు సారు, మెయిన్ లీడర్లు ఉగాది సంబరాలు చేసుకున్నాక పంచాంగం చెప్పిండు అయ్యవారు. ఈ సంవత్సరం బంగారం బియ్యం మండలంలో ఆకాశంలో నాట్యం చేస్తుంది. కొనకపోవడమే మేలైన సలహా. ఏ పార్టీ ఆఫీస్ లో ఆ పార్టీలు కుషయ్యే పంచాంగం వినబడ్డది. తెలంగాణ జాగృతి ఆఫీస్ లో కవితక్క పండుగ చేసింది. జరిగే పరాభవం మనకు చేయకపోయినా అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చేటి అన్ని మనకు ఆ విజయీ భవ కవితమ్మను ముఖ్యమంత్రిగా చూసే మనం అయిపోయింది. జిల్లాలలో సెంటర్ మంత్రులు, స్టేట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబురంగా ఉగాది చేసిండ్రు. ఇక గుల్లకాడ పెద్ద పూజలు, పంచాంగ శ్రావణాలు జరిగినాయి. భక్తులంతా ఎవల రాశిని బట్టి వాళ్ళ ఆమ్దాని, ఖర్చు, గౌరవ మర్యాదలు, తిట్లు, అవమానాలు తెలుసుకున్నారు. చాలా బాగుంది ఈ సంవత్సరం, అసలు చాలా బాగుంది. మనకి అన్ని మంచి శుభాలే కలగాలనుకుంటున్నాను. పండుగ పూట బచ్చాలు తిన్నారు, ఉగాది పచ్చడి తాగిండ్రు. మనకి ఇదే కొత్త సంవత్సరం కాబట్టి ఏడాదంతా అందరికి మంచి జరగాలని కోరుకుంటా తీన్మార్ ప్రేక్షకులకు మళ్ళొక పారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.